యవనస్తులు త్వరగా రండి. ఓకేనా? చూడు. ప్రైజ్ ది లార్డ్. రావట్లేదా? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి సీనియర్ క్లాస్‌లో రెండవ రోజు పాఠం చెప్పడానికి కొరకే మీ దాసుడు ఎరిక్ గారిని తీసుకొచ్చారు. ఎరిక్ బ్రదర్ బలపరిచి అభిషేకించి వాడుకోనండి. మీ ఆత్మ ద్వారా మీ మాటలు దయచేయండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇంకా విస్తారంగా వచ్చేలాగా సహాయపడండి. కృపాక్షణం తోడుగుంచి ఈ పరిచయం దీపించుకోవాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎరిక్ బ్రదర్. అందరికి ప్రైజ్ ద లార్డ్. ఇటువైపు కూర్చున్న వాళ్ళు నాకు కనిపించట్లేదు. కొంచెం ఇటు జరుగుతారా? కొంచెం ఒక- ఈరోజు మన కంటత వాక్య వచనం మొదట చదువుకుందాం, తర్వాత వేరే వచనాలకు వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 8. లెట్ us all read together. ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరందరూ బిగ్గరగా చదవాలా, స్పష్టంగా చదవాలా, ప్రార్థన పూర్వకంగా చదవాలా. బైబిల్ మంచిగా మీ చేతిలో పట్టుకొని చదవండి. ఒడిలోన పెట్టుకోండి, లేకపోతే చేతిలో పెట్టుకోండి, కింద పెట్టద్దు బైబిల్. చదువుకుందామా అందరం కలిసి? ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం. ఫర్ ye were some time darkness, but now are ye light in the Lord. Walk as children of light. మంచిగా చదవాలి. ఇంకొకసారి చదువుదాం. గట్టిగా చదవాలి. ఓకే, స్పష్టంగా చదవాలా, ప్రార్థన పూర్వకంగా చదవాలి. ప్రభువా నాతో మాట్లాడు. ఈ వాక్యము సాక్షాత్తు దేవుడు కాబట్టి, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నీ వాక్యం నా హృదయంలోనికి నేరుగా చొచ్చుకొని పోయేటట్లుగా నాకు సహాయం చేయనేటువంటి ఆ ప్రార్థనతో మళ్ళీ చదువుకుందాం. 8వ వచనము. ఫర్ యు వేర్ సమ్ టైమ్స్ డార్క్నెస్, బట్ నౌ ఆర్ యీ లైట్ ఇన్ ద లార్డ్. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. చదవబడిన వాక్యము ప్రభు మన కొరకై దీవించిన గాక. మనం ఏమై ఉంటున్నాము చెప్పండి. వాట్ ఆర్ వి? మనం ఏమై ఉంటున్నాం? ఎంతమంది ఇంగ్లీష్ బైబిల్స్ వాడుతున్నారు? చేతులు ఎత్తండి. ఇంగ్లీష్ బైబిల్స్ మంచి ఎత్తండి, స్ట్రేట్ ఎత్తండి. మనం అంతా యంగ్, మీరంతా యంగ్. మనమని నేను మిమ్మల్ని కూడా, మీతో పాటు నేను కూడా యాడ్ చేసుకుంటున్నా. మంచి స్ట్రేట్కి ఎత్తాను. రైట్, ఓకే. మిగతా వాళ్ళంతా తెలుగు బైబిల్ కదా, సరే. ఏ బైబిల్ అయినా బైబిలే. సో మనము ఏమై ఉన్నాము ఈ వచనం ప్రకారం చెప్పండి. చీకటి. మనం ఇంజనీర్ కాదు, మనం ఏదో ఫలానని కాదు. దేవుని వాక్యం మనల్ని ఏమంటుంది? యు ఆర్ డార్క్నెస్. మనం ఏదో అనుకుంటాం కదా, మనం ఏదో గొప్ప అనుకుంటాం. చాలా సార్లు మనకు ఈ లోకం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మన అహం కూడా మనకేం నేర్పిస్తుంది? మనం వీఆర్ సంబడి. మనం ఏదో గొప్ప అచీవ్మెంట్ చేసిన వాళ్ళం. వీఆర్ గ్రేట్ అచీవర్స్ అన్నట్లుగా మనకు మన లోకము కానీ, మన పరిస్థితులు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వారు అంటా ఉంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనము చీకటిలో ఉన్నాము అని చెప్పట్లేదు ఇక్కడ. ఈ వచనంలో మునుపు మీరు చీకటిలో ఉంటిరి అని ఉందా? ఏమనుంది? మునుపు మీరు చీకటి అయి ఉన్నారు అనగా మనమే చీకటి. మన జీవితమే చీకటి, మన మాటలు చీకటి, మన హృదయం చీకటి, మన యొక్క పనులన్నీ చీకటి. తర్వాత మన గమ్యస్థానం కూడా చీకటే. ఇది మన యొక్క గమ్యస్థానం, మన యొక్క అంతము, మన యొక్క జీవితము, మన బయోడేటా మొత్తం. యోబు తన గ్రంథంలో చాలా బాగా రాశాడు.
మీరు ఎప్పుడైనా చదవండి యోబు గ్రంథంలో. యోబు చీకటి గురించి చాలా వివరించాడు. అసలుకు వెలుగే చీకటి అన్నటువంటి దేశానికి నేను వెళ్తున్నాను అని అంటాడు. వెలుగే చీకటి అక్కడ వెలుగు ఒకవేళ దీపం పెడితే కూడా ఏమవుతుంది? చీకటి వస్తదంట. అటువంటి స్థలానికి నేను వెళ్తున్నాను. అటువంటి స్థలంలో నేనున్నానని యోబు బాధపడతా ఉన్నాడు. సో, మునుపు మనము చీకటి అయుంచున్నాము. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు వెలుగై ఉంటున్నాము. కాబట్టి ఎట్లా నడుచుకోవాలా? వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన లెసన్ ఏంటంటే 2 మార్గములు. 2 మార్గములు. ఈ ప్రపంచంలో అన్నిట్లో మనకు చాయిస్ ఉంది. వి హావ్ చాయిస్. అన్నిట్లో మనకు చాయిస్ ఉంది. ఎక్కడికి పోయినా మీరు 10th క్లాస్ చాలా మంది మీలో 10th క్లాస్ రాశారు. 10th క్లాస్ రాయగానే చాయిస్ ఉంది. నారాయణ కాలేజా? చైతన్య కాలేజా? కదా! నారాయణ, చైతన్యనా? లేకపోతే బైపీసీయా? ఎంపీసీయా? లేకపోతే ఇంకా వేరే కోర్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఈ లోకంలో చాయిస్ ఉంది. ఏదైనా డ్రెస్ కొనుక్కోవాలంటే కలర్స్‌లో చాయిస్ ఉంది. బ్రాండ్స్‌లో చాయిస్ ఉంది. కదా! ఎన్నో మనకి ఈ లోకంలో చాయిస్ ఉంది. అట్లనే ఈ ఆత్మీయ విషయాల్లో కూడా మనకు చాయిస్ ఉంది. ఆత్మీయ విషయాల్లో కూడా మనకు చాయిస్ ఉంది. గమనించండి. నిన్నటి లెసన్‌లో మీరు దేని గురించి నేర్చుకున్నారు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఒక్కరు వాయిస్ ఒకళ్ళు చెప్పండి. మీరు చెప్తే నాకు నేను కనెక్ట్ చేసుకుంటాను. నిన్న నేనొచ్చానా? నిన్న నన్ను చూసారా ఇక్కడ? చూడలేదు కదా! మరి నాకు చెప్పాలి కదా! ఏం నేర్చుకున్నారో చెప్తే నేను ఈరోజు దాని లెసన్‌ని నిన్నటి లెసన్‌తో మనము కోరిలేట్ చేసుకోవచ్చు. మరి త్వరగా చెప్పాలి. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువుంది. మన లెసన్ చాలా పెద్దది. చెప్పరా? ఏమైనా అంకుల్ మీరే చెప్పుకోండి. మేమైతే ఏం చెప్పం. మీరెంత ప్రొవోక్ చేసినా మేమైతే నోరు తెరవం. చాలా మంచిది. సరే. మాట్లాడుతా ఉండండి. కమ్యూనికేట్ చేస్తా ఉండండి. మీకు ఏదైనా క్వెషన్ ఉన్నా మ మీరు అడగండి. సరే. దేవుని వాక్యము మనకు చాయిస్ ఇస్తుంది. చాయిస్ ఇస్తుంది. ఒక వచనం చదువుకుందాం. సీ ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాలి. యూ హావ్ ఎ చాయిస్. యూ హావ్ టు మేక్ ఎ చాయిస్. మీకొక అవకాశము ఏర్పరచుకునే అవకాశం ఉంది. మీరు ఏర్పరచుకోవాల్సిందే. మీరు ఏర్పరచుకొనే వెళ్ళాలి ఇక్కడ. మీరొక నిర్ణయం తీసుకొనే వెళ్ళాలి. ఇంక వేరే మార్గం లేదు. చూడండి ఒక వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం లాస్ట్ 24 అధ్యాయం. యెహోషువ గ్రంథము 24 అధ్యాయం. యెహోషువ గ్రంథము 24 అధ్యాయం. నా వెనుక చెప్పండి. నేను ఈ వచనంలో ఒక భాగం మాత్రమే నేను చదువుతున్నాను. 15వ వచనంలో చూస్ యూ దిస్ డే. నా వెనుక చెప్పండి. చూస్ యూ దిస్ డే. ఉట్టి గర్ల్స్ చెప్పండి. చూస్ యూ దిస్ డే. ఉట్టి బాయ్స్ చెప్పండి. చూస్ యూ దిస్ డే. ఈ రోజు మీరు ఎంపిక చేసుకోవాలి. ఈ రోజు మీరు దేన్నో ఒక దాన్ని మీరు కోరుకోవాలి. వాట్ విల్ యూ చూస్? మన ముందు 2 ప్రాముఖ్యమైనటువంటి చాయిసెస్ ఉన్నాయి. 2 ప్రాముఖ్యం. ఎన్నో చాయిసెస్ ఉన్నాయి. ఆ చాయిసెస్ అన్నిటిని ఒక్కటిగా చెప్పొచ్చు. ఇంకొక స్పెషల్ చాయిస్ ఉంది. మన లెసన్ అంతా కూడా ఒక 2 వచనాల మీద ఆధారపడింది. ఈ రోజు మన లెసన్ 2 వచనాల మీద ఆధారపడింది. ఆ 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఈ 2 వచనాలు ఉన్నాయి కాబట్టి ఒక వచనం బ్రదర్స్ చదువుతారు, బాయ్స్ చదువుతారు. ఇంకొక వచనం గర్ల్స్ చదువుతారు. ఓకే. సో మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం 2 వచనాలు మనం చదువుకుంటున్నాం. సో ఫస్ట్ బాయ్స్ చదువుతారు 13, గర్ల్స్ 14 చదువుతారు. అందరం బాయ్స్ కలిసి 7వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం చదువుకుందాం. బాయ్స్ 13, గర్ల్స్ 14. బాయ్స్ మాత్రమే. Enter ye in at the straight gate, for wide is the gate, and broad is the way that leadeth to destruction, and many there be which go in thereat. 14 girls. Because straight is the gate, and narrow is the way which leadeth unto life, and few there be that find it. సో ఇది ఈ రోజు లెసన్ యొక్క ముఖ్య భాగం. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి. సో మనకు 2 ప్రాముఖ్యమైనటువంటి చాయిసెస్ ఉన్నాయి.
ఒకటి ఈ వచనంలో మీరు చదివితే నా 4 కాంట్రాస్ట్ కనిపిస్తాయి. 4 కాంట్రాస్ట్ 4 వ్యతిరేకమైనటువంటి పదాలు. ఆ వ్యతిరేకమైనటువంటి పదాలు ఏంటో బాయ్స్ ఒకటి చెప్పండి. చెప్పండి బాయ్స్. 4 వ్యతిరేక పదాలున్నాయి. మీరు ఒక్కటి చెప్పండి. మిగతాది నేను చెప్తాను. చెప్పండి. గట్టిగా చెప్పాలి. మీరు ఆ! చెప్ ఇరుకు, విశాలం. ఓకే. ఇరుకు, విశాలం. నారో అండ్ బ్రాడ్. గర్ల్స్ మీరు చెప్పండి ఒకటి. చెప్పండండి. చెప్పారా? ఇంటికెళ్ళిపోదామా? చెప్పండి. మీరొకటి చెప్పండి. ఆ! లైఫ్ అండ్ డిస్ట్రక్షన్. సరే ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. నేనేం చేశానంటే నా బైబిల్‌లో నేను కలర్స్‌తోని డీమార్క్ చేసేసాను. సో థట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ టు అండర్‌స్టాండ్. నేను ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. దయచేసి గమనించండి. స్ నారో గేట్ ఇంగ్లీష్‌లో అయితే స్ట్రెయిట్ గేట్ అని ఉంది. స్ట్రెయిట్ గేట్ లేకపోతే ఇరుకు ద్వారము ఒకటి. రెండోది విశాల ద్వారం. ఈ 2 ఒకటి. తర్వాత ఇరుకు మార్గము, విశాల మార్గం. ఒకటి గేట్ ఒకటి, రెండవది మార్గం. వే ఒకటి, రెండవది గేట్. మూడవది అక్కడ ఆ పాప చెప్పినట్టు ఒకటి నాశనానికి, ఒకటి జీవానికి. వన్ గోస్ టు డిస్ట్రక్షన్, అదర్ గోస్ టు లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఇంకొకటి ఒక దాంట్లో మెనీ, ఇంకొక దాంట్లో ఫ్యూ ఉన్నది కదా. మెనీ అండ్ ఫ్యూ. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ మెనీ? ఫ్యూ. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఫ్యూ? మెనీ. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో మనం ఇట్లా చదివితే వచనాలను విభజించితే మనకు వచనంలో ఉన్నటువంటి అర్థము తేటగా అవుతుంది. వచనంలో ఉన్నటువంటి అర్థము తేటగా అవుతుంది. గమనించండి. ఈ రెండు మార్గాలు ఉంటున్నాయి. 2 ద్వారాలు ఉంటున్నాయి. 2 గేట్స్ ఉంటున్నాయి. తర్వాత ఈ 2 గేట్స్ 2 దారులోనికి తీసుకుని వెళ్తున్నాయి. ఊహించుకుందాం ఇక్కడ ఒక గేట్ ఉంది. ఇక్కడ ఒక గేట్ ఉంది. అది డోర్స్ గాని గేట్ అనుకుందాం. ఇదొక గేట్, ఇదొక గేట్. ఇక్కడ ఉన్నట్టుగానే ఒకటి విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గం. ఒకటి పెద్దగా కనిపిస్తుంది, ఒకటి చిన్నగా కనిపిస్తుంది. వన్ ఈస్ బ్రాడ్ గేట్, వన్ ఈస్ స్ట్రెయిట్ గేట్, నారో గేట్. ఇది బ్రాడ్ గేట్ లో నుండి వెళ్తే బ్రాడ్ వేలోకి వెళ్తాం. బ్రాడ్ విశాల మార్గంలోనికి వెళ్తాం. అదే రీతిగా ఈ ఇరుకు ద్వారము గుండా వెళ్తే ఇరుకు మార్గంలోనికి వెళ్ళిపోతాం. ఇరుకు మార్గంలో వెళ్తాం. ఇంకొక విషయం ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ విశాల మార్గంలో వెళ్ళువారు అనేకులు, ఇరుకు మార్గంలో వెళ్ళువారు కొద్ది మందే. ఈ విశాల మార్గము దాని అంతము నాశనము. అయితే ఇరుకు మార్గంలో వెళ్ళేటటువంటి వారు చివరికి చేరేది జీవములోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. ఇది మన లెసన్ లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఈ ఇరుకు మార్గము, విశాల మార్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. లెట్ us try to understand few things. Let us start with the broad way. విశాల మార్గం. విశాల మార్గము ఇది సులువైన మార్గం. గమనించండి. ఇదే మార్గము సులువైన మార్గం. ఎందుకు సులువైన మార్గము? మీరు చెప్పండి. ఈ విశాల మార్గము ఇది సులువైన మార్గం. ఎందుకంటే ఇది మానవుడు ఏర్పరచుకున్న మార్గం. మానవుడు తనకు నచ్చిందల్లా చేసేటటువంటి మార్గం. మానవుడు చిత్తము జరిగించేటటువంటి మార్గం. మానవుని కోరికలు జరిగించేటటువంటి మార్గం. అందుకొరకే బైబిల్ అంటుంది ఈ మార్గము మనం పుట్టుకతోనే ఈ మార్గంలో ఉన్నాం. ఇంకో విషయం, ఈ విశాల మార్గమును ఎవరు తయారు చేశారు చెప్పగలరా? హూ మేడ్ ద బ్రాడ్ వే? సాతాన్. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద సేటన్. ఇది సాతాను మార్గం. ఇది సాతాను కలుగజేసినటువంటి మార్గం. అంకుల్ అట్లా లేదు కదా బైబిల్లో అని. ఈ మార్గంలో 3 విషయాలు ఉన్నాయట. ఈ విశాల మార్గంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవబడము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి వలన కలగకపోతే ఎవరి వలన కలిగినాయి? సాతాను వలన కలిగినాయి. కనుక ఇది లోకము యొక్క మార్గము, లోకము వెళ్ళేటటువంటి మార్గము. కాబట్టి ఇది విశాల మార్గము. ఇందులో ఇటువంటి 3 విషయాలు ఉంటున్నాయి.
ఇది సులువైనటువంటి మార్గం. ఇది అంతేకాదు, ఇది పాపులర్ మార్గం. ప్రఖ్యాతిగాంచినటువంటి మార్గం. అంటే అందరూ వెళ్తారు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి, ఇది మనకు కనిపించేది ఇదొకటే. ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. ఇదొక్కటే కనిపిస్తుంది. గమనించండి, ఇరుకు మార్గం కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, అందరు నా వైపు చూడండి. ఇరుకు మార్గం కనిపిస్తుందా? కనిపించదు. చూడండి, ఇక్కడ ఒక మాట ఇక్కడ తెలుగులో ఎవరైనా చదువుతారా? 14వ వచనం త్వరగా చదవాలా. మీరు టైం మనకు పోనీయకుండా. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, ఆ దారి సంకుచితమైనది. దాన్ని కనుగొనాల ఫస్ట్. ఇరుకు ద్వారం ఎవరికి కనిపించదు. గమనించండి, ఇరుకు ద్వారము కనిపించదు. విశాల ద్వారం అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ మనం పుట్టింది విశాల ద్వారంలోనే. విశాల ద్వారంలో మనం ఉన్నాము. విశాల ద్వారంలోనే మనం పుట్టాము. విశాల ద్వారము అందరికీ కనిపిస్తుంది. అందరూ వెళ్తా ఉన్నారు విశాల ద్వారం. కానీ ఇరుకు ద్వారము అది కనిపించదు. అది మరుగైంది. అది అది అందరికీ కనిపించదు. దాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి? ఫైండ్. ఇక్కడ ఫైండ్ అనే మాట ఉంది కదా, కనుగొనాలి ఉంది కదా, కనుగొనుట. వెన్ కెన్ యూ ఫైండ్? ఎప్పుడు కనుగొంటాం? చెప్పండి మీరే. మనం వెతికినప్పుడే కనుక్కుంటాం. సీక్ వెతకాలి. వెతికినప్పుడే కనుక్కుంటాం. గమనించండి, ఈ ఇరుకు మార్గము దొరకదు. అందుకొరకే నాశనమునకు వెళ్ళు మార్గము లో లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. కానీ జీవమునకు వెళ్ళే మార్గములో, అనగా మోక్షమునకు, పరలోక రాజ్యమునకు వెళ్ళే మార్గంలో కొద్దిమందే. ఎందుకంటే దాన్ని కనుగొనవారు కొద్దిమందికే దొరుకుతుంది అది. ఎందుకు? కొద్దిమందే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొద్దిమందే దాన్ని కనుగొనడానికి ప్రయాసపడతారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎందుకు చాలా మంది విశాల మార్గంలో ఉంటారు? ఎందుకు చాలా మంది విశాల మార్గంలో ఉంటారంటే, విశాల మార్గము చాలా మంది నమ్ముతారు. విశాల మార్గం ఎందుకు నమ్ముతారంటే, ఇంతమంది వెళ్తున్నారు కదా, ఇదే సరైన మార్గమేమో అనుకుంటారు. ఇదే సరైన మార్గం. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం అంటుంది, యేసు ప్రభువారు అంటున్నారు, ఈ మార్గము నాశనమునకు వెళ్తుంది. దిస్ వే లీడెత్ టు డెత్ అండ్ డిస్ట్రక్షన్. నాశనంలోనికి వెళ్తుంది. అదే సమయంలో ఇరుకు మార్గంలో మనం ఇరుకు మార్గం గురించి చూసినట్లయితే, ఇది అందరూ కోరుకోరు. దీన్ని కోరుకోవాలి అంటే చాలా కష్టము. ఇది కష్టమైనటువంటి మార్గం. ఇది సిలువ మార్గం. ఏ మార్గం ఇది? సిలువ మార్గం. కాబట్టి ఇది సిలువ మార్గము, కఠినమైన మార్గం. గమనించండి, ఎట్లుంటదంటే విశాల మార్గానికి తర్వాత ఇరుకు మార్గంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, విశాల మార్గము ఇట్ ఈస్ ఏ బ్రాడ్ వే. అంత సుఖమే ఉంటది, అంత స్వేచ్ఛనే ఉంటది, సాఫీగా ఉంటది. ఏ కష్టం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ వ్యతిరేకత ఉండదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఎవరు అడగరు. ప్రేమ వాళ్ళరా. కానీ ఇరుకు మార్గంలో వెళ్ళేసరికి అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, అనేకమైనటువంటి సంశయాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటది, ఎదిరింపు ఉంటది. ఈ రోజుల్లో మీకు మనం బస్సులో ప్రయాణం చేస్తే ఒక టికెట్ అమ్ముతారు. కండక్టర్ దగ్గర ఒకటి ఉంటుంది. ఏం టికెట్ అది? ట్రావెల్ యాజ్ యూ లైక్. తెలుసా? ట్రావెల్ యాజ్ యూ లైక్ అనే టికెట్ అమ్ముతాడు. ట్రావెల్ యాజ్ యూ లైక్ అంటే, ఆ టికెట్ కొనుక్కున్నాం అనుకోండి, అది ఒక 100 రూపాయలు ఎంత ఉంటది. ఆ టికెట్ కొనుక్కున్నామంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏ బస్సులో మనం వెళ్ళిపోవచ్చు, కూర్చోవచ్చు. ఎటన్నా వెళ్ళొచ్చు. సిటీలో ఉన్నటువంటి లిమిట్స్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ట్రావెల్ యాజ్ యూ లైక్. అటువంటి మార్గమే. ఏ మార్గం అది? విశాల మార్గం. యూ కెన్ ట్రావెల్ యాజ్ యూ లైక్. ఇక్కడ నీ ఇష్టం నడుస్తుంది. చాలా సార్లు అంటారు, నా ఇష్టం అంటారు కదా. నా ఇష్టం అంటే అది ఇక్కడ నడుస్తుంది. కానీ ఈ మార్గం, ఇరుకు మార్గంలో మన ఇష్టం నడదు. దేవుని చిత్తమే నడుస్తుంది. దేవుడు తన వాక్యములో ఏదైతే రాసి పెట్టాడో, దేవుని ఆజ్ఞలు ఏమై ఉంటున్నాయో వాటి ప్రకారమే, దేవుని ఏర్పాటు ఏమైందో దాని ప్రకారమే మనం నడుచుకోవాలి ఇరుకు మార్గంలో. ప్రియమైన వాళ్ళరా, ఇది ఈ 2 మార్గాల గురించినటువంటి వివరణ. ఒకటి పాపులర్, ఇంకోటి వెరీ అన్పాపులర్.
ఇంకోటి, మన బంధువులు, మన స్నేహితులు అందరూ ఏ మార్గంలో ఉంటారు చెప్పండి? విశాల మార్గం, ఇరుకు మార్గమా? విశాల మార్గం. అంతా మన ఫ్రెండ్సే. కాబట్టి అన్నీ మనం అనుకున్నట్టే ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే, రన్నింగ్ రేస్‌లో 2 రకాల రేసెస్ ఉంటాయి. మామూలు రేస్ ఉంటది. హర్డిల్ రేస్ అంటే తెలుసా? హర్డిల్ రేస్. హర్డిల్ రేస్ అంటే ఇట్లా కట్టెలు పెడతారు. అది దాటి ఎగురుకుంటూ వెళ్ళాలి. ఈ విశాల మార్గంలో వెళ్ళే పరుగు పందెము ఎటువంటిదంటే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే అనేకమైనటువంటి ఆటంకాలుంటాయి. అనేకమైనటువంటి వ్యతిరేకతలుంటాయి. అనేకమైనటువంటి హింసలుంటాయి, శ్రమలుంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ కారణాన్ని బట్టి దీన్ని ఎన్నుకోరు ఎవరు గూడా. ఎక్కువ మంది ఎన్నుకోరు. దీన్నే ఎన్నుకుంటారు, విశాల మార్గమనే. ఎందుకంటే అది అది చాలా సులువైన మార్గం. చాలా అందమైన మార్గం. చాలా ఆకర్షణీయమైనటువంటి మార్గం. అందరూ కోరుకునే మార్గం. ఆహ్, అందరూ ఇందులో ఉన్నారు కాబట్టి నేను గూడా ఇదే. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేశారు? మెజారిటీని ఫాలో అవుతారు. ఏమవుతారు? మెజారిటీని ఫాలో అవుతారు. కానీ బైబిల్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ ద మైనారిటీ. గమనించండి. యేసు ప్రభువారి యొక్క మార్గము అల్పసంఖ్యాకులు మాత్రము కోరుకునే మార్గం. ఇందులో మెజారిటీ ఉండదు. గమనించండి, ఒక క్వెషన్ అడుగుతా. ఐగుప్తు నుండి ఇ కానాను దేశానికి చేరినటువంటి వాళ్ళు ఎంతమంది? ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశానికి చేరిన వాళ్ళు ఎంతమంది? ఆ! ఇద్దరే. బయల్ బయటికొచ్చిన వాళ్ళు 4,00,000 మంది. లోపలికి వెళ్ళిన వారు ఇద్దరే. People who came out of Egypt were 4 lakhs, but people who entered into the promised land, they were only 2 people. అంటే అర్థం ఏంటి? 4,00,000 మందిలో 3,99,998 మంది అరణ్యములో ఏమైంది? బైబిల్ ఏమంటది తెలుసా? అరణ్యములో రాలిపోయిరి అని ఉంది. రాలిపోవటం అంటే తెలుసా? ఆకులు రాలిపోతాయి. అట్లా రాలిపోయారు. బైబిల్ అంటది వీళ్ళు రాలిపోయారు. కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వారు ఇద్దరే. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు. వాళ్ళేం చేశారు? దే ఫేస్డ్ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. దే ఫేస్డ్ లాట్ ఆఫ్ అపోజిషన్. అందరూ వారిని వ్యతిరేకించారు. అందరన్నారు, మనం ఆ దేశంలోనికి వెళ్ళలేము. అది చాలా కఠినమైనటువంటి దేశం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా కొండంత, చెట్టంత పెద్దగున్నారు. వాళ్ళ ముందు మేమైతే ఎట్లున్నాం? చానా పురుగుల్లాగా కనిపిస్తున్నాం. వాళ్ళ కాలు కింద మనల్ని కాలు కిందేసి తొక్కితే మనం చితికిపోతాం అని వాళ్ళు భయపెట్టారు. కానీ వీళ్ళన్నారు, లేదు లేదు, మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు వాళ్ళను ఓడిస్తాడు. మన దేవుడు వాళ్ళను జయించేటటువంటి శక్తిని మనకిస్తాడు. మన దేవుడు మన పక్షంలో పోరాడతాడని వీళ్ళు మాట్లాడారు. కానీ దేవుని పక్షంలో మాట్లాడిన వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇద్దరే. అందరూ మెజారిటీ విశాల మార్గంలో వెళ్ళిపోయారు. సుఖమైన మార్గం. అందుకొరకే ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎట్లా ఎట్లా నడుస్తారంట? వెలిచూపు వలన నడుస్తారు. ఏదైతే చూస్తారో దాన్నే నమ్ముతారు. కానీ ఈ మార్గంలో, ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎట్లా వెళ్తారట? వెలిచూపు వలన కాక విశ్వాసం వలన. వాళ్ళకి కనిపించదు. గమనించండి. ఒక ఉదాహరణ. అబ్రహాము జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము, దేవుడన్నాడు అబ్రహామును. ఏమన్నాడు? అబ్రహామా, నీ దేశం నువ్వు విడిచిపెట్టేయి. మీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేయి. బంధువులందరిని విడిచిపెట్టేయి. నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా అన్నాడు. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని అన్నాననుకోండి, ఎవరికన్నా ఈ మీ ప్రాంతాన్ని, మీ పట్టణాన్ని, మీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దగ్గరికి వెళ్ళంటే ఏమంటారు? ఏం అడగకుండా, ఏ ఒక్క క్వెషన్ వేయకుండా వస్తారా? రారు. ఎవ్వరు రారు. ఎవరు రారు. ఎన్నో క్వెషన్స్ అడుగుతారు. అక్కడ ఎట్లుంటది? అక్కడ మంచిగుంటుందా? అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? అక్కడ ఎట్లుంటది? వాతావరణం ఎట్లుంటది? అక్కడ ఏముంటుంది? ఏం లేదు? అన్ని ప్రశ్నలు. ఒక 100 క్వెషన్స్ ఏస్తారు. 100 క్వెషన్స్ వేసిన తర్వాతనే నిర్ణయం తర్వాతే చెప్తానంటారు. కానీ అబ్రహాం అట్లా గాదు. బైబిల్ ఏమంటది తెలుసా? అతడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగకయే బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. దేవుడన్నాడు వెళ్ళు. అబ్రహామా బయలుదేరు అన్నాడు. అబ్రహాం బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ప్రియమైన వారలారా, విశ్వాసం వలన నడిచేటటువంటి ఇరుకు మార్గము అటువంటిది. మనకేమవుతుందో తెలియదు. అక్కడ ఏముంటుందో తెలీదు. కానీ ఒకటి, ఈ మార్గము విశాల మార్గము, సులువైన మార్గం.
దానికి కారణం ఏంటంటే సులువైన కారణం మార్గం ఎందుకంటే మన బంధువులందరూ అక్కడ ఉంటారు. మన ఇష్టం నడుస్తుంది. మనము కోరుకున్నది జరుగుతుంది. మనల్ని అడిగేవారు ఎవరుండరు. అడిగేవారు ఎవరుండరు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని ప్రశ్నించేవారు ఉండరు. కాబట్టే విశాల మార్గము ప అందరూ కోరుకుంటారు. ఇరుకైన మార్గము అది కఠినమైన మార్గం. ఇరుకైన మార్గం కఠినమైన మార్గమే గాని, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. కఠినమైన మార్గమే గాని అది సులువైన మార్గం. మీరు అనవచ్చు అంకుల్ అది ఎట్లా కఠినం అంటున్నారు, మళ్ళీ సులువు అంటున్నారు. కఠినమైన మార్గమే. దానికి ఒక 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 వచనం ఏమదంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నా కాడి మీ మీద మోసుకొని నన్ను వెంబడించుడి. నా కాడి సులువైనది. అంతే కదా! సులువైంది. నా కాడి సులువైంది. ఎందుకు ఈ ఇరుకు మార్గము కఠినమైనదిగా ఉన్నప్పటికిని అది ఎందుకు సులువైనది? ఎందుకు అది తేలికైంది? ఎందుకు అది మనకు ఈజీగానే ఉంటుంది అంటే, ఆ మార్గములో మనం ఒంటరి వారం కాము. మనతో ఎవరుంటారు? యేసుప్రభు మనతో ఉంటాడు. ఆయన మనతో నడుస్తాడు. మనల్ని ఎత్తుకుంటాడు. మనల్ని పోషిస్తాడు. మనల్ని సంరక్షిస్తాడు. అక్కడ ఆ మార్గంలో యేసుప్రభు వారు ఉంటారు కాబట్టి, యేసుప్రభు వారు మనల్ని నడిపిస్తాడు కాబట్టి, మనం కూడా దావీదులాగా చెప్పొచ్చు. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువనే ఉండదు. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువ ఉండదు. ఎందుకంటే నా కాపరి నాతో ఉన్నాడు. శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధం చేస్తాడు. ఆకలి కొలిగినటువంటి స్థలాల్లో, అలుమటిస్తున్నటువంటి స్థలాల్లో, ఎడారి లాంటి స్థలాల్లో ఆయన నన్ను పోషిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు అని దావీదు ఇరుకు మార్గంలో ఇటువంటి విషయాలను అనుభవించాడు. ప్రేమ వల్ల ఇరుకు మార్గము అది కఠినమైన మార్గమైనా అది సులువైన మార్గమే. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనకు కృపనిస్తాడు. ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. కొన్ని కొన్ని సార్లు మనము మనకు మార్గము కఠినంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఎటువంటి కాపరో మనకు ఒక మాట చదువుదాం. ఎటువంటి కాపరో చూద్దాం. చూడండి, 40వ కీర్తన, క్షమించండి, యెషయా 40వ అధ్యాయం. యెషయా 40వ అధ్యాయం 11వ వచనం చదువుతారా ఎవరైనా? 11వ వచనం. యెషయా 40 11వ వచనం. మీరు త్వరగా చదవాలా. నేను ఇంకా చెప్పవలసింది చాలా ఉన్నాయి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను తన రొమ్మున ఆలించుకొని మెల్లగా నడిపిస్తాడు. గమనించండి, బైబిల్లో దేవుడు ఎటువంటి కాపరో చాలా విషయాలు రాయబడినాయి. ఆయన మంచి కాపరి, తర్వాత ఆయన ఆత్మల కాపరి, గొప్ప కాపరి, ఆయన మృదువైన కాపరి, జెంటిల్ షెపర్డ్. ఇంగ్లీష్లో ఏముంది కదా, హీ విల్ జెంట్లీ లీడ్ అని ఉంది కదా. జెంటిల్ షెపర్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ షెపర్డ్, ఈజ్ నాట్ ఓన్లీ ఎ చీఫ్ షెపర్డ్, ఈజ్ నాట్ ఓన్లీ ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్స్, బట్ హీ ఈజ్ ఆల్సో ఎ జెంటిల్ షెపర్డ్. మృదువుగా నడిపిస్తాడు. గమనించండి, చాలాసార్లు కొన్నిసార్లు కొందరు పశువులను తీసుకొని వెళ్తా ఉంటారు. కొట్టుకుంటూ తీసుకుని వెళ్తారు, తరుముకుంటూ తీసుకెళ్తారు. కానీ మన దేవుడు అట్లా తీసుకొని వెళ్ళాడు. ఏం చేస్తాడు? మృదువుగా తీసుకొని వెళ్తాడు, మెల్లగా తీసుకొని వెళ్తాడు. ఎంతో ఎంతో మెల్లగా వాటిని నడిపించుకుంటూ వెళ్తాడు. అటువంటి కాపరి మన దేవుడు. ఈ మార్గంలో, ఇరుకు మార్గంలో అలాగున దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రేమ వల్ల జ్ఞాపకం ఉంచుకోండి. అయితే చాలా వరకు మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు తన సొంత మార్గంను కోరుకుంటా ఉంటారు. చూడండి, అందుకొరకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఒక వచనం చదువుకుందాం త్వరగా. నేను చదువుతాను, మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి నేను త్వరగా చదువుతాను. 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, సామెతలు 14:12. దేర్ ఈస్ అ వే విచ్ సీమెత్ రైట్ అంటు ఎ మ్యాన్, బట్ ద ఎండ్ దేర్ ఆఫ్ ఆర్ ద వేస్ ఆఫ్ డెత్. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారి. గమనించండి, మంచిగా కనిపిస్తుంది, చాలా చక్కగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, చాలా సుఖవంతంగా కనిపిస్తుంది, చాలా విలాసవంతంగా కనిపిస్తుంది, చాలా సమృద్ధిగా కనిపిస్తుంది,
చాలా మంది ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అది చివరికి ఎక్కడికి దారితీస్తుంది? నాశనానికి దారితీస్తుంది. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పాలా? అబ్రహాము, లోతు ఇద్దరున్నారు. ఇద్దరు కాపరులకు కొట్లాటొచ్చేసింది. ఎందుకంటే పశువులు ఎక్కువైపోయాయి. ఇద్దరు కొట్లాడుకున్నారు. అప్పుడు అబ్రహాము లోతును పిలిచి, లోతు, మనమిద్దరం బంధువులము గదయ్యా! మనం కొట్లాడుకోవడం మంచిది కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే మన సాక్ష్యం పాడైపోతది. మనం జీవం గల దేవుని బిడ్డలము. కాబట్టి మనం కొట్లాడుకోవద్దు. కాబట్టి అయ్యా, నువ్వు నువ్వు మొదట చేసుకో. నువ్వు ఇటువైపు వెళ్తావా? నేను ఇటువైపు వెళ్తా. నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తా. కాబట్టి నువ్వే మొదట చాయిస్ చేసుకో అని అబ్రహాము లోతుని చెప్పాడు. అప్పుడు లోతు చూసి ఇటు చూశాడు. తర్వాత ఇటు చూశాడు. చూసిన తర్వాత ఇటువైపు చూసేసరికి పచ్చగా కనిపించింది. పచ్చగా కనిపించింది. ఆయన ఏంటి, లోతు ఏం పని చేస్తాడు? ప్రొఫెషన్ ఏంటి? సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? ఏంటి? లోతు ఏం పని చేస్తాడు? కాపరి. ఏం కాపరి? గొర్రెల కాపరి. సో, గొర్రెల కాపరి కాబట్టి గొర్రెల కాపరికి ఏం కావాలి? పచ్చిక కావాలి. కాబట్టి చూశాడు. ఇదంతా పచ్చిగుంది. దేవుని తోట వలె ఉండెను అని చూశాడు. కానీ అది ఏ ప్రాంతము? సొదొమ ప్రాంతం. భూమి మీద సొదొమ ప్రజలు మిక్కిలి చెడ్డవారు అని దేవుని వాక్యం అంటది. మిక్కిలి దుష్టులు. సొదొమ అంటే బ్రాడ్‌వే. అక్కడ ఏమన్నా చేసుకోవచ్చు. ఏమన్నా చేసుకోవచ్చు. నేను మొన్న న్యూస్ చూస్తా ఉన్నాను. బీబీసీ న్యూస్ చూస్తుంటే అందులో ఒక న్యూస్ ఐటెమ్ వచ్చింది. చదువుతా ఉన్నాను. స్క్రోలింగ్‌లో న్యూస్ ఐటెమ్ వచ్చింది. ఇంగ్లాండ్ దేశంలో పిల్లలను తల్లిదండ్రులు గాని, పెద్దలు గాని, టీచర్స్ గాని పిల్లలను కొట్టడానికి వీల్లేదు. కొడితే అది చట్టరీతిగా నేరం. తల్లిదండ్రులు, పెద్దలు, టీచర్లు ఎవ్వరు గూడా పిల్లలను ఏ కారణం చేతనైనను కొట్టవద్దు. అది కొడితే చట్టరీత్యా నేరము. వారికి విరోధంగా ఏదైనా చట్టరీత్యాగా చర్య తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఎ అఫెన్స్. ఇట్ ఈస్ ఎ అఫెన్స్. వాళ్ళను ఏమాత్రం కరెక్ట్ చేసేందుకు వీల్లేదు. వాళ్ళను ఏమాత్రం కరెక్ట్ చేసేందుకు వీల్లేదు. ప్రియమైనోళ్ళు చూడండి, ఇటువంటి పరిస్థితి. అంటే ఏం అంటే ఏంటి? యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. వి విల్ నాట్ కరెక్ట్. వి కెనాట్ కరెక్ట్. యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఇది అటువంటి చట్టం. కానీ బైబిల్ ఏమంటుంది? బైబిల్‌లో ఒక మాట ఉంది కదా! సామెతల్లో, స్పాయిల్ ద రాడ్ అండ్ స్పేర్ ద చైల్డ్, ఆర్ స్పేర్ ద రాడ్, స్పాయిల్ ద చైల్డ్. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు కరెక్ట్‌గా తెలీదు. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. బెత్తాన్ని కాపాడితే పిల్లోడు పాడైపోతాడు. మనం పిల్లవాడిని కాపాడాలంటే బెత్తం ఉపయోగించవలసిందే. బెత్తం ఉపయోగించవలసిందే. బైబిల్ అంటది. మేము ఇట్లున్నాము అంటే ప్రతిరోజు దెబ్బలు తిన్నాం. నా విషయంకొస్తే ప్రతిరోజు దెబ్బలు తిన్నాను. అంటే నాకు ఒక 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ వరకు ఒకవేళ టీచర్లు కొట్టకపోతే, మా అమ్మ నాన్న కొట్టకపోతే ఫ్రెండ్స్ కొడుతుండే. ఏదో తుంటరి పని చేసేవాడిని. ఖచ్చితంగా ఎవరితోనో ఒకరితో దెబ్బలు తినేవాడిని. టీచర్లు భయంకరంగా పనిష్మెంట్ ఇచ్చారు. ఇంట్లో కూడా పనిష్మెంట్. మా నాన్న అయితే ఏం చేస్తుండే, మా ఇంట్లో అట్లా కర్టెన్ ఉంటుండే. కర్టెన్ రాడ్ మీద ఒక బెత్తం పెట్టేస్తుండే. మా అమ్మ ఏదైనా కంప్లెయింట్ ఇయ్యంగానే తీసి దాంతోని పడుతుండే. లేకపోతే బెల్ట్. మంచిగుంటుండే బెల్ట్‌తోని. ప్రియమైన వాళ్ళారా, అందుకొరకే సరి చేయబడ్డాం. కరెక్ట్ చేయబడ్డాం. దేవుడు మమ్మల్ని సరైన దారిలో ఉంచాడు. కానీ చాలా సార్లు కరెక్షను చాలా సార్లు కొందరికి మనం చెప్తా ఉంటాం కదా! కొందరిని గమనించండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరు కరెక్ట్ చేయకపోతే యూ ఆర్ మోస్ట్ డేంజరస్ పొజిషన్‌లో నువ్వు ఉన్నావని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిన్ను పోతే పోనీ నాకేందిలే అని ఎవరైనా నీ విషయం అన్నారు అంటే జ్ఞాపకం ఉంచుకోండి. మీరు నరకానికి ఒక మెట్టు దూరంలోనే, అడుగు దూరంలోనే ఉన్నారు. కానీ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కరెక్ట్ చేస్తున్నారంటే ఆ కరెక్షను, దిద్దుబాటు బాధాకరంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. అవమానకరంగా ఉంటుంది. మన మన అహమును గాయపరుస్తుంది. కానీ అది మేలు చేస్తుంది చివరికి. చివరికి మేలు చేస్తుంది. ఇక్కడ లోతును మనం చూసుకున్నట్లయితే లోతు ఏమైపోయింది?
లోతు అనుకున్నాడు, ఇది కోరుకుంటే నాకు బాగుంటది. నేను అన్నిట్లో పైకొచ్చేస్తాను. నా మందలు ఎక్కువైపోతాయని. కాబట్టి ఇది కోరుకున్నాడు. లోతుకు చివరికి దక్కిందేంటి? ఎవరైనా చెప్పగలరా? ఏమైంది? లోతు ఆస్తి అంతా కూడా ఎక్కడుంది? సొదొమలో ఉంది. చివరికి సొదొమ నుండి బయటికొచ్చినప్పుడు దేనితో బయటికొచ్చాడు? కేవలం కట్టుబట్టలతో బయటికొచ్చాడు. అన్నీ పోయినాయి. అబ్రహాము దేవుని చ్ దేవుని వాడై దేవుడు కోరిన దాని ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాము మిక్కిలి ధనవంతుడాయను అని ఉంది బైబిల్‌లో. మిక్కిలి ధనవంతుడయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మార్గములో మనం వెళ్ళినట్లయితే మనము ఆశీర్వదించబడతాం. బైబిల్‌లో ఒక యవనస్తుడున్నాడు. ఆయన పేరు పౌలు. పౌలు. ఆయన పౌలు గురించి 4 విషయాలు చెప్తాను త్వరగా. పౌలు గురించి 4 విషయాలు. 1, పౌలు హెబ్రీయుడు. పౌలు తన గురించి బయోడేటా ఇచ్చాడు. బైబిల్‌లో బయోడేటా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది. మరి ఇప్పుడు చూడకండి. ఆయన అంటాడు, నేను హెబ్రీయుడును. అంటే హెబ్రీయుడు కాదు. హెబ్రీయులలో హెబ్రీయుడును. 1. రెండవది, నేను పరిసయ్యుడను. మూడవది, నేను స్వతంత్రుడను. స్వతంత్రుడనంటే పౌలు జీవించిన కాలంలో, ఆ సమయంలో, ఆ ఆ ప్రాంతంలో బానిసలు ఎక్కువ, స్వతంత్రులు తక్కువ. బానిసలు ఎక్కువ, స్వతంత్రులు తక్కువ. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలున్న వాళ్ళందరూ బానిసలే. ఎవరికి బానిసలు? రోమీయులకు బానిసలు. రోమీయులకు బానిసలు. కానీ పౌలన్నాడు, నేను స్వతంత్రుడను. నేను స్వతంత్రుడను అని పౌలన్నాడు. తర్వాత 4వది, పౌలన్నాడు, నేను గమాలియేలు పాదం యొద్ద నేర్చుకున్నాను. గమాలియేలు అంటే ఈ రోజుల్లో చెప్పాలి అంటే, ఈ రోజుల్లో వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ ఏది? హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఒక యూనివర్సిటీ ఉంది అమెరికాలో, MIT అంటారు దాన్ని. మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎప్పటికి దాదాపు ప్రతి సంవత్సరం ఒక నోబెల్ ప్రైజ్ ఆ యూనివర్సిటీ ఉన్న వాళ్ళకు నోబెల్ ప్రైజ్ వస్తది. అటువంటి యూనివర్సిటీ లాంటి పెద్ద గొప్ప వ్యక్తి దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. అంతేకాదు పౌలన్నాడు, నేను తార్సు వాడను. అది గొప్ప పట్టణం అని పౌలు అపోస్తల కార్యంలో రాశాడు. కాబట్టి ఇటువంటి గత చరిత్ర కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఏం చేశాడు? అంతేకాదు పౌలు చాలా నిష్ట కలిగిన వాడు. ధర్మశాస్త్రమును బట్టి నేను అనింద్యుడనన్నాడు. ఈజ్ ఎ బ్లేమ్‌లెస్ మ్యాన్. చూడండి ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో, ఎన్ని గ్రేట్ పాయింట్స్ ఉన్నాయో పౌలు యొక్క జీవితంలో. కానీ అయన్నీ కూడా పౌలు ఒకరోజు యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభువును ఎదుర్కొన్న తర్వాత, దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభువును కలుసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు? ఏవైతే నాకు లాభకరమై ఉన్నవో వాటిని నేను నష్టముగా ఎంచుచున్నాను. ఇంకో దగ్గర అన్నాడు, నేను వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. నష్టము, పెంట. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే అవన్నీ ఉన్నా నేను పరలోకానికి వెళ్ళలేను. అవన్నీ ఉన్నా నేను దేవుణ్ణి చేరలేను. కాబట్టి నేను దేవుని చేరాలి అంటే ఏం చేయాలి? గమనించండి, మనమందరము విశాల మార్గంలో ఉంటున్నాం. కానీ విశాల మార్గం నుండి ఇరుకు మార్గంలోనికి రావాలి అంటే మనం ఒక పని చేయాలి. అది మనంతట మనం రాలేము. దాని గురించి మనము మొట్టమొదట తెలుసుకోవాలి, మనము విశాల మార్గంలో ఉన్నాం. ఈ విశాల మార్గము నాశనానికి వెళ్తుంది. మీరు ఎంతమందికి యాత్రికుని ప్రయాణము పుస్తకం చదివారు ఎవరైనా? ఇప్పుడైతే ఒక మూవీ కూడా వచ్చింది. యాత్రికుని ప్రయాణము. ఈ గ్రంథం ఎవరు రాశారో తెలుసా? ఎవరికైనా తెలుసా? జాన్? ఎవరు చెప్తున్నారు? టీచర్స్ కాదు, పిల్లలు చెప్పాలి. ఈ యాత్రికుని ప్రయాణము అనే ఒక మూవీ కూడా ఉంది. మీకు బుక్స్ చదవడం ఇప్పుడైతే చాలా కష్టమే. ఈ యాత్రికుని ప్రయాణం చదవాలంటే అది చాలా ఇంగ్లీష్‌లో చదవాలంటే అది చాలా పాత ఇంగ్లీష్ అది. అది ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మూవీ ఉంది. మీరు యూట్యూబ్‌లో మీరు చూడొచ్చు. యాత్రికుని ప్రయాణంలో ఇట్ ఈస్ అబౌట్ ఒక వ్యక్తి. ఆయన పేరు క్రైస్తవుడు. ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. నాశనానికి వెళ్ళే సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్, నాశనపురానికి వెళ్తున్నాడు. కానీ నాశనపురంలో ఉన్నాడు. కానీ ఆయనకు తెలిసింది, నేను నాశనపురంలో ఉన్నాను. ఇది నాశనముకు వెళ్తుంది. నేను నరకాగ్నికి వెళ్తాను. అగ్నిలో కాలిపోవాలి. కాబట్టి దేవుని ప్రేమ సువార్థికుడు అతనికి చెప్పాడు. కాబట్టి సువార్త నమ్మాడు. సువార్త నమ్మి పాపములు ఒప్పుకొని ఏం చేశాడు? దేవుని పరమపురం వైపు ప్రయాణం సాగించాడు. కాబట్టి అట్లనే మనము నాశనపురంలో ఉంటున్నాం. నాశనానికి వైపు వెళ్తున్నాం. మనం ఏం చేయాలి? మనము నాశనములో ఉన్నాము, నాశనానికి వెళ్తున్నాము అన్నటువంటి సంగతిని గ్రహించాలి. గ్రహించి
దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్నాను, కాబట్టి నన్ను రక్షించు. నీవు నా కొరకే శిలువలో నా కొరకు శ్రమను సహించినావు, నా కొరకే శిక్షను అనుభవించినావు, నా శాపము, నా పాపము, నా దోషం అంతా కూడా నీ మీద వేసుకున్నావు. యేసు ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు అని అడిగినప్పుడు ప్రభువు మనల్ని కడుగుతాడు. ప్రియమైన వారలారా, ప్రభువు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు అని బైబిల్ అంటది. ఏమంటే చెప్పండి? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ప్రభువు క్షమించుటకు 86వ కీర్తనలో ఈ మాట ఉంది, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా, పాపం ఒప్పుకోవడానికి నీకు సిద్ధమైన మనసు ఉందా? ఎంతమంది నేను పాపాలు ఒప్పుకున్నాను, నేను కడగబడినాను, నేను దేవుని బిడ్డ నేను చెప్పగలరు? స్ట్రైట్ గా చేతెత్తండి. ఒక్కతేనేనా? అంటే సరే, అయితే ఒకవేళ ఇంకా మీరు రక్షణ పొందకుండా పాపములో జీవిస్తున్నట్లయితే, ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు నాశనపురములో ఉంటున్నారు, నాశనానికి వెళ్ళే మార్గంలో వెళ్తున్నారు. అయితే ప్రభువు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభువు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభువు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఒక వచనం చదువుకుందాం, దయచేసి రండి. ద్వితీయోపదేశకాండం అందరం కలిసి చదువుకుందాం. ఈ మాట ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 30 వర్స్ 15, 30వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. See, I have set before thee this day life and good, death and evil. ఇక్కడ 4 సెట్స్ ఉన్నాయి, 2 సెట్స్ ఉన్నాయి. ఒకటేంటి? లైఫ్, డెత్, గుడ్, ఈవిల్. తెలుగులో జీవము, మరణము. తర్వాత మేలు, కీడు, 2 ఉన్నాయి. తర్వాత ఈ 2 పెట్టి ప్రభు ఏమంటున్నాడు? 19వ వచనంలో నేను చదువుతాను, మీరు చూడండి మీ బైబిల్లో. 19వ వచనం నేను చదువుతున్నాను, లాస్ట్ లైన్ లో. Therefore choose life that both thou and thy seed may live. ఏమంటుండు ప్రభు? ఏమంటుండు? చదవండి ఆ మాట. ఒక్కరు గట్టిగా చదవండి ఆ మాట మాత్రమే. చూజ్ లైఫ్. ఉందా లేదా? చూజ్ లైఫ్. నా వెనుక చెప్పండి అందరూ, చూజ్ లైఫ్. జీవమును కోరుకో. దేవుడు సలహా ఇస్తున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, కుమారుడా, కుమార్తె, ప్రభు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. చూజ్ లైఫ్, జీవమును కోరుకో. నీ ముందు 2 పెట్టాను, మరణం పెట్టాను, జీవం పెట్టాను, నాశనం పెట్టాను, నిత్య జీవం పెట్టాను, మేలు పెట్టాను, కీడును పెట్టాను. జీవమును కోరుకో, మేలును కోరుకో, దేవుని రాజ్యాన్ని కోరుకో, నిత్య జీవాన్ని కోరుకో. నీ అంతము, నీ గమ్యస్థానము శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఒకవేళ నువ్వు నాశన మార్గంలో ఉన్నట్లయితే ప్రభు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉంటున్నాడు. గమనించండి, బైబిల్లో రాయబడింది, ఎవరు నశించడం ఆయన ఇష్టం కాదు. ఎవరు నశించడం ఇష్టం కాదు. ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎవరిని నరకంలో వేయడు. ఎవరిని దేవుడు నరకంలో వేయడు. మన పాపమే మనల్ని నరకంలోనికి ఈడ్చుకుని వెళ్తుంది. మన పాపమే మనల్ని నరకంలోనికి ఈడ్చుకుని వెళ్తుంది. ప్రేమ వాళ్ళరా, కాబట్టి ఈ రోజు తీర్మానపు దినం. మనం చదువుకున్నాం కదా ఒక మాట, నేను ఒక మాట చెప్పాను కదా, ఏంటి? చూస్ లైఫ్. చూస్ లైఫ్. దిస్ ఇస్ ద డే ఆఫ్ చాయిస్. అందుకొరకే మనము మొదట్లో చదువుకున్నాం యెహోషువ అన్నటువంటి మాట. యెహోషువ ఏమన్నాడు? చూజ్ యు దిస్ డే. ఈ రోజు మీరు తీర్మానం చేసుకునండి. చూజ్ లైఫ్. దేవుడు వాక్యం ఉంటుంది, చూజ్ లైఫ్. ఇది మీకు జీవం ఇస్తుంది. నా కుమారుడా, చూజ్ లైఫ్. జీవాన్ని కోరుకో, నిత్య జీవాన్ని కోరుకో, నిత్య జీవాన్ని కోరుకో. ప్రియమైన వాళ్ళరా, సిలువ మీద యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు 3 సిలువలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? గట్టి చెప్పండి, ఎస్ ఆర్ నో? ఒకటి కుడి వైపు, ఒకటి ఎడమ వైపు, మధ్యలో 3 సిలువలు, 3 వ్యక్తులు. ఒక వ్యక్తి, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి లో పాపము లేదు, కానీ ఆయన మీద పాపం ఉంది. జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి లోపల ఏం లేదు, పాపం లేదు, కానీ ఆయన మీద లోక పాపములు ఆయన మీద వేయబడ్డాయి. కుడివైపు ఉన్నాడు, ఆయన లోపల పాపం ఉంది, కానీ ఆయన మీద పాపం లేదు. ఆయన అంగీకరించాడు. ఎడమ వైపు ఉన్నటువంటి వాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నవాడు,
ఆయన మీద పాపం ఉంది, ఆయన లోపల పాపం ఉంది. అర్థమైందా? అర్థమవుతుంది కదా? ఈయన ప్రభువును తృణీకరించాడు. గమనించండి, రక్షకుడు ఇద్దరికి సమానంగా ఉన్నాడు. ఈక్వి డిస్టెంట్ అంటారు కదా, ఈక్వి డిస్టెంట్. ఇద్దరికి సమానంగా ఉన్నాడు. రక్షకుడు ఇద్దరికి అందుబాటులో ఉన్నాడు. రక్షణ మార్గం ఇద్దరికి తెలియజేయబడింది. దేవుని ప్రకృతి ద్వారాగా వారికి సువార్త అందించబడింది. యేసుక్రీస్తు ప్రభు పలికే మాటల ద్వారా వారికి దేవుని ప్రేమ గురించి తెలియజేయబడింది. కానీ ఒకతను అంగీకరించాడు, ఒకతను తృణీకరించాడు. ఈ రోజు కూడా నీకు అవకాశం ఇవ్వబడతా ఉంది. గమనించండి, ఈ దొంగ భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. యేసు ప్రభువును అంగీకరించినట్టు దొంగ. కానీ ఆయన చుట్టూ చూస్తే అందరూ తిట్టే వాళ్ళే ఉన్నారు ప్రభువును. అందరూ ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ అవమానించే వాళ్ళు ఉన్నారు. అందరూ పరిహాసం చేసే వాళ్ళు, నిందించే వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి నింద, ఎగతాళి, అవమానం చేస్తున్నటువంటి వారి మధ్యలో అతడు ఉంటూ ఏమన్నాడు? అతడు? ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. గమనించండి, యేసుప్రభువుకు రాజ్యం ఉందా? యేసుప్రభువుకు సింహాసనం ఉందా? యేసుప్రభువుకు సైన్యం ఉందా? ఏమీ లేదు. అతని సింహాసనం ఏది? సిలువే. అతని రాజ్యం ఏది? అతని రాజ్యం లేదు. కానీ ఈ దొంగ ప్రభువును విశ్వాస నేత్రాలతో చూశాడు. విశ్వాస నేత్రాలతో చూసినప్పుడు ఇతడు రాజుగా కనిపించాడు. ఇతడు ఒక గొప్ప వ్యక్తిగా కనిపించాడు. రక్షకుడిగా కనిపించాడు. పాపమును క్షమించే వ్యక్తిగా కనిపించాడు. మోక్షమును, పరలోక రాజ్యమునిచ్చే వ్యక్తిగా ఇతడు ప్రభువును చూచాడు. అందుకొరకు ఏమన్నాడు? ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫినిష్. అప్పుడు ప్రభువు ఏమన్నాడు? రేపు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? నేడు ప్రియమైన వారలారా, యవనస్తుడా, యవనస్తురాలా, బిడ్డలారా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువు నీకు కూడా అభయం ఇస్తా ఉంటున్నాడు. నీకు అవకాశం ఇవ్వబడుతుంది. గమనించండి, ఈ మాటలు మీకు స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. కొందరు చాలా స్మార్ట్ ఉంటారు. నాకు యేసుప్రభు అంటే ఇష్టం అండి. చాలా మంది క్రైస్తవులు ఉంటారు, అన్యులు కూడా ఉంటారు. నేను ఒక్కోసారి సువార్త చెప్తుంటే ఒక వ్యక్తి అన్నాడు, సార్ మా ఇంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయి, మధ్యలో యేసుప్రభు ఫోటో ఉంది సార్, మేము యేసుప్రభుని కూడా నమ్ముతాం సార్ అన్నాడు. ప్రేమ వలన యేసుప్రభుని కూడా నమ్ముతాము అంటే అతడు ఎక్కడ పోతాడు? నరకానికే పోతాడు. యేసు ప్రభువును కూడా అనేది బైబిల్లో ఎక్కడ లేదు. యేసు ప్రభు అన్నాడు, నేను కూడా మార్గమునే, నేను కూడా సత్యమని అనలేదు. ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుద్ధానం. ఇంకా నేను తప్ప ఇంకా ఎవరు లేరు. వేరే మార్గం లేదు. నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడు. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకో. ఈరోజు VBS రెండో రోజు. నువ్వు తీర్మానం అంటే ఏంటి? ఏదో నువ్వు నీ వేషధారణ మార్చుకోవడం అవసరం లేదు, లేకపోతే నీ భాష మార్చుకోవడం అవసరం లేదు. కేవలం ఒక నిర్ణయం తీసుకుంటే చాలు నీ హృదయంలో, ప్రభువా, నేను పాపిని, నేను నాశనం మార్గంలో ఉంటున్నాను, నన్ను ఈరోజు నీ మాటలతో దర్శించినందుకు, నీ ప్రేమతో నన్ను ఆకర్షించినందుకు వందనాలు. ప్రభువా, నా పాపమును క్షమించు. నేను నాశనపురాన్ని విడిచి నేను జీవ మార్గంలో నేను నడవాలని ఇష్టపడుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడిగి, నన్ను పవిత్రపరిచి నా హృదయంలోనికి వస్తే నా హృదయంలోనికి రా, నన్ను చేర్చుకొని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభు నిన్ను నిత్య జీవంలోనికి నడిపించడానికి. గమనించండి, ఒక్కసారి ఆయన నడిపించిన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? బైబిల్ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? ప్రభు ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో, తండ్రి నాకు అప్పగించిన వారిని, నా చేతి నుండి వారిని ఎవరు కూడా అపహరించలేరు. ఒక్కసారి నువ్వు ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత నీవు నీ నిత్యత్వము భద్రం చేయబడింది. ఇంకొకటి, ప్రభువు ఒక పని చేస్తా ఉన్నాడు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు ఆయన శక్తిమంతుడు. దేవుని శక్తి అపరిమితమైంది. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యం. యెహోవానైన నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కొన్ని ఉన్నాయి. దేవుడు పాపిని పరలోకంలో చేర్చలేడు, అది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై అని తీతు పత్రికలు రాయబడింది. దేవుడు అబద్ధం ఆడుట అసాధ్యం. కొన్ని దేవునికి అసాధ్యమైన ఉన్నాయి. అందులో అసాధ్యమైనది ఒకటి ఏంటంటే, పాప క్షమాపణ లేకుండా నేను పరలోక రాజ్యంలో చేర్చుకోవడం అసాధ్యం. నువ్వు యేసు ప్రభువును అంగీకరించకుండా దేవుని కుమారుడుగా చేయబడడం అసాధ్యం. కాబట్టి
దేవుడు నిన్ను ఏ రీతిగా కూడా ఏం చేయలేడు. కానీ నువ్వు ఒకవేళ నువ్వు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే, క్షమాపణ వేడుకుంటే ప్రభు నిన్ను రక్షిస్తాడు. పౌలు వలె నీ జీవితం కూడా మార్చబడుతుంది. నీ జీవితం కూడా వెలుగుమయంగా చేయబడుతుంది. నువ్వు కూడా నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో ఉంటావు, వెలుగు మార్గంలో ఉంటావు. అప్పుడు నువ్వు కూడా అంటావు, మనం చదువుకున్న వచనం ఏంటి? కంటత వాక్యం, మునుపు మీరు చీకటి ఉన్నారు, కానీ యేసు ప్రభువు ఏమన్నాడు? నేడు మీరు లోకమునకు, యేసు ప్రభువు అన్నాడు నేను లోకమునకు వెలుగు అన్నాడు కదా. ఎక్కడుంది? యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు మీరు లోకమునకు వెలుగు. ఎప్పుడైతే లోకమునకు వెలుగైనటువంటి యేసు ప్రభువు మనలోనికి వస్తాడో మనము లోకానికి వెలుగైతాం. నీవు వెలుగైతావు, నీ జీవితం వెలుగైపోతుంది, నీ మార్గం వెలుగైతుంది. అందుకొరకే మనము మీ వర్క్ బుక్ లో ఒక వచనం రాస్తారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక వచనం, నీతిమంతుల మార్గము, తర్వాత భక్తిహీనుల మార్గం, ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నాశనం వెళ్తుంది, ఒకటి చీకటి మార్గం, ఒకటి నాశన మార్గం, కానీ ఒకటి వెలుగు మార్గము, జీవ మార్గం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏ మార్గంలో ఉంటున్నావు? మళ్ళీ ఈ ప్రశ్న వేయబడుతుంది. చూజ్ యూ దిస్ డే. ఈ రోజు తీర్మానం చేసుకో. కొందరు ఏం చేస్తారు? తీర్మానం చేసుకోమని అంటారు. తీర్మానము, నాకు యేసుప్రభు అంటే ఇష్టమే అండి అంటారు. యేసుప్రభు ఇష్టమే అంటే అర్థం ఏంటి? యేసుప్రభు ఇష్టపడడానికి ఏదో చాక్లెట్ కాదు, లేకపోతే కేక్ కాదు. యేసుప్రభు ఇష్టం అన్నది కాదు. యేసుప్రభు నువ్వు అంగీకరించాలి, తృణీకరించాలి. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. దెర్ ఇస్ నో థర్డ్ వే. ఆయన అంగీకరించాలి, తృణీకరించిన. నేను ఆయనను అంగీకరించను కానీ అంటే నువ్వు తృణీకరించినట్టే. ద మూమెంట్ యు సే that I will postpone, you have already made a decision to reject. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోండి. ప్రభు మీకు కృపనిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు. ఎందుకంటే అంతం వరకు నిన్ను ప్రేమించాడు. నీకోసం స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించాలని ఆయన ప్రేమతో చేతులు చాపుతా ఉన్నాడు. కాబట్టి మోకాల మీదకి వద్దాం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. జ్ఞాపకం ఉంచుకోను, నాశన మార్గంలో ఉంటున్నావు. నీ ఎదుట కనబడే మార్గము మంచి మార్గమే, కానీ దాని అంతము మరణం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మార్గము, నేను జీవపు మార్గం, సత్య మార్గం. కుమారుడా, నా దగ్గరికి రా, నీ పాపం విషయమే పశ్చాత్తాపడు. నీ పాపం నా దగ్గర ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను. నీ కొరకు రక్తం కార్చాను, నీ కొరకే మరణించాను, తిరిగి లేచాను, నీ కొరకే స్థలం సిద్ధపరుచున్నాను. నా దగ్గరికి వస్తే నిన్ను కడిగి, నిన్ను క్షమించి నా కుమారుడుగా చేసుకుంటాను. నిత్య జీవానికి నేను వారసునిగా చేసుకుంటాను. నిన్ను లోకమునకు వెలుగుగా చేస్తానని ప్రభు అంటున్నాడు. ఆ తీర్మానం చేసుకోవడానికి నీకు ఇష్టమైన సహోదరుడా, సహోదరి, బిడ్డలరా, తీర్మానం చేసుకుంటా. ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను కడుగు, నా పాపమును క్షమించు. ఇష్టానుసారంగా జీవించాను, క్షమించు ప్రభువా. కడిగి పవిత్రపరిచి నన్ను నూతనపరిచి విశాల మార్గంలో నన్ను ఇరుకు మార్గంలోనికి నడిపించు. నీ నిత్య జీవ మార్గంలో నన్ను ప్రతిష్ఠించి నేను నిత్య జీవంలోనికి వచ్చినట్లు నాకు సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ కృపనిస్తాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. దొంగను చనిపోతున్నటువంటి సమయంలో సిలువ వేయబడుతూ 2 మేకుల మీద వ్రేలాడుతున్న యేసు ప్రభు ఘోర పాపిని రక్షించాడు. కానీ ఈరోజు ప్రభు సిలువ మీద లేడు, సింహాసనం మీద ఉన్నాడు. ఈరోజు ప్రభు శక్తిమంతుడై ఉంటున్నాడు, కృపతో నిండినవాడై ఉంటున్నాడు. ఆయన నిన్ను రక్షించుటకు ఎంతో సమర్థుడు. ఆయన దగ్గరకు వస్తావా? తీర్మానం చేసుకున్నట్లయితే ఒక్కసారి మీ చెయ్యెత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. వాయిదా వేయద్దు దయచేసి. ఇది మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం. ఇది అన్ని నిర్ణయాల కంటే ప్రాముఖ్యం. నువ్వు ఏ కోర్స్ చేస్తావు, నువ్వు ఏ కాలేజీలో చేస్తావు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తావు, ఎవరిని పెండ్లాడతావు అన్నది ప్రాముఖ్యం కాదు. కానీ ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన నిర్ణయం. నీ నిత్యత్వము నిర్ణయించే సమయం ఇది. నీ నిత్యత్వము, నీ గమ్యమును నిర్ణయించే తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నాకు నువ్వు కావాలి. ప్రభువా,
నా పాపములు క్షమించబడాలి, నా జీవితము కడగబడాలి. తీర్మానం చేసుకుంటావా? చేసుకున్నట్లయితే దయచేసి మీ చెయ్యెత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. సహోదరి, దేవుడు నిన్ను దీవించిన గాక. యవన బిడ్డ, ప్రభువు నిన్ను క్షమించి కడిగి నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన గాక. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను క్షమించి కడిగి నిత్య జీవం అనుగ్రహించి పరలోక రాజ్యమునకు నిన్ను వారసురాలుగా చేసుకును గాక. ఇంకా యవన సహోదరుల వైపు ఎవరైనా దయచేసి వాయిదా వేయవద్దు. పరలోక రాజ్యము నీకు సమీపంగా ఉంది, కానీ రేపు నీది కాదు. ఇది ఏ అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం వాక్యం అంటుంది. కాబట్టి తీర్మానం చేసుకో, ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను క్షమించి చేర్చుకుంటాడు. ధారాళమైనటువంటి క్షమాపణిస్తాడు, సమృద్ధి అయిన క్షమాపణిస్తాడు. ఇంకా ఎవరైతే రక్షణ పొందినారో అటువంటి వారు మీరు కూడా తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను ఇరుకు మార్గములో నీకు నమ్మకంగా జీవిస్తాను. ఇరుకు మార్గములో నువ్వు ఎటువంటి కష్టాలు వచ్చినా నీ చెయ్యి పట్టుకుంటాను, నీ చెయ్యిని వీడవలను ప్రభువా. నన్ను నడిపించు, అంతం వరకు నడిపించు ప్రభువా. నమ్మకంగా నేను ఉండేటట్లు నాకు సహాయం చేయని తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. పౌలు జీవితం మాకు జ్ఞాపం చేశారు, లోతు జీవితము, అబ్రహాము జీవితము, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మా ముందుకు ఒక సవాలు తీసుకొచ్చారు. నేడు మీరు జీవమును కోరుకొనుడి, మీరు ఎవరిని సేవించదరో మీరు తీర్మానం చేసుకోండి. ఆ రోజు కర్మేలు పర్వతం మీద ఏలియా ఇదే ప్రశ్న అడిగాడు. ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్యలో అలమటిస్తారు? యెహోవా దేవుడైతే ఆయనను వెంబడించుడి, బయలుదేవత అయితే ఆయనను వెంబడించుడి. ప్రభా, ఈరోజు ఎందరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం మీద ముద్ర వేయండి. ఇంకా ఎవరైతే కఠినంగా ఉంటున్నారో, ఆలస్యం చేస్తున్నారో, దేవా, వారికి నెమ్మది లేకుండా చేయండి. దేవా, వారిని ఒప్పించండి. పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందేంత వరకు వారిని వెంటాడమని వేడుకొంచున్నాం. వారిని మీ కృపతో దర్శించమని వేడుకొంచున్నాం. పాపము గూర్చినటువంటి ఒప్పుదల పరిశుద్ధాత్మదేవుడు పదే పదే వారి హృదయంలో కలిగించినట్లుగా మీరే కృప చూపించమని ప్రభా, ఈ మాటల మీద ముద్ర వేయమని, మానవ బలహీనతతో ఏదైతే చెప్పలేకపోయామో పరిశుద్ధాత్మదేవుడే వివరించి సర్వసత్యములోకి నడిపించినట్లుగా కృప చూపించమని, వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనా చెల్లిస్తూ చేయబడిన పరిచర్య మీద ముద్ర వేయమని యేసుక్రీస్తు మా ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.